రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి వైసీపీ కార్యాలయంలో మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల సాధికారిత, పేద బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. స్వేచ్ఛ సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అణగారిన వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలను పాటించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్నారు. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం కూడా. ఇంత పెద్ద 140 కోట్లకు పైబడి ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు కూడా స్వాతంత్రం సంపాదించిన తర్వాత 75 సంవత్సరాల నుంచి కూడా ప్రజాస్వామ్యంగా కూడా అందరూ కూడా పరిపాలించబడుతున్నా అంటే, మరీ ముఖ్యంగా ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్నమైన కులాలు, మతాలు, ఆచారాలు ఉన్న ఈ దేశంలో అందరూ కూడా ఐకమత్యంతో ఏకతాటిపై నడుస్తున్నారంటే ఆ రోజు ఎంతో దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క చలవ తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు. ప్రతి తూరు కూడా ఈరోజు అనేకంగా కూడా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. అనేక దేశాలు కూడా డిక్టేటర్షిప్తో కానీ ప్రభుత్వాలు కూడా అతులాతమై కూడా అయిపోతున్నాయి. కానీ మన దేశంలో ఎప్పుడు కానీ ప్రజాస్వామ్య దేశంగా కూడా వర్ధిల్లుతా ఉంది ప్రపంచంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తప్ప మరొకటి కాదు. కానీ ఈరోజు అతను రచించిన రాజ్యాంగం వల్లే మన అందరికి కూడా సమానమైన హక్కులు సమానంగా కూడా ఉన్నాయి. వాక్ స్వాతంత్రం కావచ్చు, అనేక రకాల కూడా ఈరోజు కూడా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే. కానీ దురదృష్టం కొద్దీ కూడా ఇటీవల కూడా మన రాష్ట్రంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో లోకేష్ గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు వారందరికీ వారు తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అవన్నీ కూడా అమలుపరుచుకొని బిఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగానికి కూడా తూటుపరుస్తున్న పరిస్థితులు కూడా ఈరోజు కూడా చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ఈ రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరము, మనం కాపాడుకోవాల్సిన అవసరము, మరొక ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మన అందరిపైన కూడా బాధ్యత ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు కూడా అందరి వాడు కూడా. కానీ దురదృష్టం కొద్దీ ఈ భారతదేశంలో అంబేద్కర్ కొద్ది మందికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కూడా కుట్ర కూడా జరుగుతోంది. అటువంటి వాళ్ళని కూడా ఈ దేశంలో కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. కానీ ఇవన్నీ రక్షించుకోవాల్సిన బాధ్యత, ఈ దేశాన్ని ఇలా కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈరోజు కూడా అంటే బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఈ రాజ్యాంగానికి తూట్టుపడిచేదానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది, కుటిల ప్రయత్నం చేసి దాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా చేస్తూ, ఏదేమైనా అందరూ కూడా కలిసికట్టుగా మన దేశంలో బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కూడా ముందుకు పెట్టుకుని పోవాలని చెప్పేసి కూడా తీసుకుంటున్నాను. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ధంతి సందర్భంగా నేను ఇచ్చే ఇది కూడా అందరికీ విజ్ఞప్తి చేశాను కూడా ఇదే.